వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన చెడ్డ పేరు టీడీపీ ప్రభుత్వానికి రాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పెద్దలపైన ఉందని, తక్షణ దిశగా చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు పుత్తా రామచంద్రయ్య అన్నారు. వారు ఒంటిమిట్టలో మాట్లాడుతూ ప్రజానాయకులు ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు ఈనాడు జ్యోతి పేపర్లలో వచ్చినటువంటి ఇసుక మాఫియాల గురించి మేము మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ప్రజా నాయకులు ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత కలిగిన నాయకులు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా దాచుకో దోచుకో అనేటటువంటి వినాదం మీద వచ్చిన నాటి నుంచి జోబీలు నింపుకునే ప్రయత్నాలకే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇతరత్ర మనం దేనికి వచ్చినాము, పార్టీలో ఈ లీడర్షిప్ మనం ఎందుకు తీసుకున్నాము, మన బాధ్యత ఏమిటి అనేటటువంటి దాన్ని మైమరిచి వచ్చినప్పటి నుంచి భూదందా, ఇసుక దందా, రెడ్ దందా, రకరకాల దందాలకు పాల్పడి ఈ రకంగా రాజంపేట కాన్స్టిట్యూషన్లో పార్టీ బలోపేతానికి కృషి చేసేదానికన్నా పార్టీని హీనస్థితిలో నడిపించేదానికి తయారవుతున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా నేను గమనించింది ఏంటంటే, నా మిత్రుడు ఉన్నం కిరణ్ కుమార్ చెప్పడం విషయాన్ని నేను గమనించినాను. పచ్చ జెండా ముసుగులో జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి కండవాలు కప్పుకునేది సునాయాసంగా అది ఒకరోజు కండవా మాత్రమే కప్పుకొని వాళ్ళు అనేక అక్రమాలకు పాల్పడేదానికి తయారైనారు. స్వచ్ఛమైనటువంటి తెలుగుదేశం లీడర్ ఎక్కడ కూడా తప్పు చేయలేదు, చేయరు కూడా. ఇప్పుడు బినామీగా వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు వైసీపీ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకొని ఈ యొక్క అక్రమ సంపాదనకు వాళ్ళు పాటుపడుతున్నారని నేను తెలియజేస్తున్నాను. దయవుంచి ఈ యొక్క ఇసుక దందాను వీలైనంత వరకు అరికట్టాల్సిన బాధ్యత భూగర్భజల శాఖ అధికారులకు, మైనింగ్ అధికారులకు వాళ్ళకి ఏమాత్రం కూడా పట్టలేదు. అంటే అర్థం ఏమిటని, మీరు ఏమాత్రం కూడా చలనం లేకుండా ఉన్నారు అని అంటే అర్థం ఏమిటి ప్రజలు గ్రహిస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి ఎక్కడ అక్కడ స్టాక్ పాయింట్లు సిద్ధవటం కానీ, దర్జపల్లి కానీ, జ్యోతి కానీ, మందరం కానీ ఇక్కడ డంపింగ్ స్టాక్ పాయింట్లు పెట్టకుండా జేసీబీలతో సరుకును మా బెంగళూరుకు, మద్రాసుకు లక్షల రూపాయలు కొల్లగొట్టి గడిస్తున్నారు. అటువంటి దానికి స్వస్తి పలకాలనే అధికారులకు నేను తెలియజేస్తున్నాను. మీరు ఆ రకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో మన నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ యొక్క రాజంపేట దాని మీద దృష్టి పెట్టకపోతే పార్టీ పతనావస్థలో ఉందని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా, యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకంగా రాజంపేట ఇప్పటికే అతలాకుతలమైందని మీకు నేను తెలియజేస్తున్నా. ఏమి అని ఆలోచన పరంగా మీరు పోతే వైసీపీ వలసలు చేరి తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేసి పార్టీని బస్టు పట్టించే దిశగా తయారైంది. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి సరైనటువంటి వారిని మీరు అమరావతి పిలుచుకొని దీని మీద చర్చలు జరిపి తగుమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే పార్టీ అతలాకుతలమైపోతుందని నేను సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దయవుంచి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి పార్టీ మనుగడలో పెట్టే నాయకుడిని దృష్టిలోకి తీసుకొని మీరు పార్టీని నిలబెట్టే దిశగా ప్రయత్నించాలని మీకు నాయకులకు నేను దండం పెట్టుకుంటూ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.